తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. రైట్, నమస్తే, నేను ముఖేష్. రైట్, ఇప్పుడు మోంతా తుఫాన్ అనేది కొంచెం తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోంతా తుఫాన్ అనేది ప్రస్తుతం 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో అయితే మోంతా తుఫాన్ అయితే వీచుకొని వస్తుంది. సో మోంతా తుఫాన్ కారణంగా ఏపీలో కొన్ని ప్రాంతాల ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పంట పొలాలు కొంత నష్టపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మోంతా తుఫాన్ అనేది తీవ్రంగా కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230 కిలోమీటర్లు, కాకినాడకి 310 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఈ తుఫాన్. సో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం తుఫాను ప్రభావం ఎలా ఉండబోతుంది, ఏంటి, ఏ డిస్టెన్స్ లో ఎలా ఉంది అని చెప్పేసి మచిలీపట్నం కానీ అదే విధంగా కాకినాడ ఈ ప్రాంతంలో కొంత కేంద్రీకృతమైంది. అంటే ఈ ప్రాంతాల్లో కొంత బలంగా వర్షాలు గట్టిగా పడే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మారుమూల గ్రామాల ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత గవర్నమెంట్ అప్రమత్తంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎక్కడికక్కడ కొన్ని బృందాలుగా ఏర్పడి తక్షణమే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. కాసేపట్లో ఈ తుఫాను కూడా తీవ్ర ప్రభావం చూపేటట్టుగా ఉన్నటువంటి సమాచారం. రేపు కోస్తా జిల్లాలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రేపు కోస్తా జిల్లా ప్రాంతంలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా చూసుకున్నట్టయితే తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచుతున్నాయి. ఈ కారణం చేత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నారు. అదేవిధంగా జిల్లా స్థాయి అధికారుల సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని గమనిస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా రవాణా రాకపోకలు, రైలు రాకపోకలు ఇవన్నీ కూడా రద్దు చేశారు ఈ తుఫాన్ కారణంగా. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం 6,000 మందిని తరలించేందుకు 160 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అమలాపురం, సకినేటిపల్లిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. సో వీళ్ళు ఏంటంటే వెంటనే ఎక్కడైనా ఇక్కడ లోతట్టు ప్రాంతం జలమయం ఏర్పడే అవకాశం ఉందని వెంటనే గమనించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కొంత పునరావాస కేంద్రాలకి తరలించే అవకాశం కూడా ఏర్పాట్లు చేశానన్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా మోంతా తుఫాన్ హెచ్చరికలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు తీవ్రంగా వణికిస్తున్నాయి. 1996 నాటి పెను తుఫాను గుర్తు చేసుకుని కోనసీమ వాసులు భయాందోళన చెందుతున్న పరిస్థితి. జిల్లాలోని సముద్ర తీరంలో ఉన్న 34 గ్రామాలు సహా కచ్చా ఇల్లు, పూరి గుడిసెల్లో ఉన్నవారిని తుఫాను పునరావాస కేంద్రాలకు అధికార యంత్రాంగం తరలిస్తుంది. సో ముఖ్యంగా ఈ తుఫాను వచ్చినప్పుడు ఏదైతే పూరి గుడిసెల్లో ఉన్నారో లేకపోతే స్తోమతకు తగ్గ ఇల్లు కట్టుకుని ఉన్నటువంటి వారికి ఇలాంటి సమయంలో కూలే ప్రమాదం ఉంటుంది, దాని తర్వాత మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ అయిపోయి పునరావాస కేంద్రాలకైతే పంపిస్తున్నటువంటి విషయాన్ని అయితే మనం గమనిస్తున్నాము. అదేవిధంగా ప్రస్తుతానికైతే 6,000 మందిని తరలించారు 120 పునరావాస కేంద్రాలకని మనకు తెలుస్తా ఉంది. అమలాపురం, సకినేటిపల్లిలో ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు భారీగా మోహరించి ఎక్కడికక్కడ కూడా చాలా అప్రమత్తంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎక్కడైనా ఘటన జరిగితే 30 నిమిషాల్లో చేరుకునేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. కాట్రోనికోన, అల్లవరం, ఉప్పలగుప్తం, ఐపోలవరం, మలికిపురం, సకినేటిపల్లి మండలాల్లో తీర ప్రాంత మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సో అక్కడ కొంత మత్స్యకారులు ఎక్కువగా ఉండడం కారణం చేత వాళ్ళని కూడా పునరావాస కేంద్రాలకు కూడా పంపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా అంతర్వేది, పల్లిపాలెం మినీ షిప్పింగ్ హార్బర్ వద్ద బోట్లను నిలిపివేశారు మత్స్యకారులు. మలికీపురం మండలం కేశనపల్లి తుఫాన్ షెల్టర్ లో మత్స్యకారులంతా ఆశ్రయం పొందుతున్నారు. తుఫాన్ సహాయక చర్యలను ప్రత్యేకంగా అధికారి విజయ్ రామరాజు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం తయారీ, వసతి, వైద్య శిబిరం తదితర ఏర్పాట్లు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. సో ముఖ్యంగా ఎవరైతే అధికారులు ఉన్నారో విజయ రామరాజు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గారు ఎప్పటికప్పుడైతే పరిస్థితిని గమనించి అక్కడ ఉన్నటువంటి
ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి 6,000 మందిని తీసుకొచ్చారో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆహారం టైంకి అందేలా కూడా చూస్తున్నామని చెప్పేసి వాళ్ళైతే మీడియాకు వివరించడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా తుఫాను కారణం చేత చాలా భారీ నుంచి అతి భారీ నష్టం వాటిల్లే అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ క్రమంలో పంట పొలాలు చేతికొచ్చే టైం ఇది. ఈ క్రమంలో తుఫాను పడడం వల్ల రైతులు భారీ ఎత్తుగా నష్టపోతారు. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ధాన్యాలు అవన్నీ కూడా తడిసి ముద్దయిపోతాయి ఎక్కడికక్కడ. సో ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమై ఈ తుఫాను నుంచి కొంచెం రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కూడా తీర ప్రాంతాల వెంబడి కూడా తీర ప్రాంతాలు దాటుతాయి రేపు మధ్యాహ్నం వరకు అని చెప్తా ఉన్నారు. సో అప్పటి వరకు ఈ ఇలానే కొనసాగడం, వర్షాలు అతి భారీగా పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కూడా పలు చోట్ల ఈ తుఫాన్ ఎఫెక్ట్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. సాధారణంగా ఏపీ తీర ప్రాంతాల్లో ఎప్పుడు తుఫాన్ ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ కొన్ని ఏరియాలలో కూడా ఖచ్చితంగా మనకి వర్షం అనేది పడుతుంది మనం చూస్తా ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తుఫాన్ రేపు మధ్యాహ్నం వరకు తీరం దాటే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో ఈ తీరం దాటేంత వరకు కూడా ఇప్పుడు మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉండాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉండాలి. ఎవరైనా కూడా కొంత మీకు సాయం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారో దానికి కాల్ చేసి వెంటనే మీరు కూడా పునరావాస కేంద్రాలకు కూడా వెళ్ళిపోవచ్చు. సో మొత్తానికి తుఫాన్ కారణంగా కొంత నష్టం ప్రబలిల్లే అవకాశం ఉంది. మరి ఈ నష్టాన్ని మరి గవర్నమెంట్ ఎలా సరిదిద్దుతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.